Hello, my dear friends. A warm welcome to 1 hour motivational session. And నా పేరు యువరాజ్ సాయి కుమార్. టుడేస్ టాపిక్ ఏంటంటే ఎస్ నీ యొక్క ఛాలెంజెస్ని ఎలా నువ్వు ట్రీట్ చేస్తావు అంటే ట్రీట్ ఇట్ యాజ్ యువర్ వెపన్స్. నీకు వచ్చే ప్రాబ్లమ్సే నీకు వచ్చే ఛాలెంజెస్సే నీ యొక్క ఆయుధాలు అవుతాయి అన్నమాట. ఎస్, ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఒక కంట్రీ ఇది, ఇట్ ఈస్ ఇన్ 90s స్టోరీ అనమాట. అంటే ఇట్స్ ఏ రియల్. సౌత్ కొరియా 90sలో అది చాలా దీనస్థితికి వచ్చేసింది అనమాట. విపరీతమైన క్రైసిస్ ఏర్పడింది అక్కడ. ప్రపంచ దేశాలన్నీ దాన్ని చూసి ఏంది ఇది, ఈ దేశం ఇలా అయిపోయింది అనేసి అంత దీనస్థితికి వచ్చేసింది అనమాట. ఒకసారి ఒక పర్సన్ ప్రెసిడెంట్గా అయ్యాడనమాట. అతను ఆలోచించి దానికి ఒక చిన్న డెసిషన్ తీసుకునేసి, ఏదైతే ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఆయన ఒక డెసిషన్ తీసుకుని ఉంటాడు. ఆ డెసిషన్ మిగతా అందరినీ ఆలోచింపచేసేటట్టు చేసిందనమాట. ఆ కంట్రీలో ఉన్న జనాలని, మిగతా ప్రపంచ దేశాలన్నిటినీ ఏంది వీళ్ళు ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేసి ఒక ఆలోచించే స్టేజ్కి తీసుకొచ్చింది అనమాట ఆయన డెసిషన్. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుని ఉంటాడంటే, ఏదైతే మన కంట్రీ ఉందో ఆ కంట్రీలో ఒక కంప్లీట్ 6 lane రోడ్ వేయించాలి, 6 lane హైవే వేయించాలి ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ ద ఎండ్ ఆఫ్ ద కంట్రీ. దానితో ఆ కంట్రీ అద్భుతంగా డెవలప్ అయింది. అంటే దాని నుంచి ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అయింది. దానివల్ల ఆ కంట్రీ మొత్తం ఒక రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా నిలబడింది అనమాట ఇవాళ. ఎస్, జస్ట్ ట్రై టు ఏదైతే నేను స్టోరీ చెప్పానో, ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఆ కంట్రీ ప్లేస్లో మనల్ని ఊహించుకుందాం. ఎస్, మనలో ఏవైతే ప్రాబ్లమ్స్గా ఉన్నాయో, ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ని అలానే వదిలేదంటే ఆ కంట్రీ ఇంకా దీనస్థితికి పడిపోయి ఉండేది. ఆ ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ లాగా యూజ్ చేసింది అనమాట. ఆ ఛాలెంజెస్నే దాని యొక్క వెపన్స్ లాగా యూజ్ చేసుకునేది. రైట్? ఎస్, ఎప్పుడైనా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ఛాలెంజెస్ని మనం ఆ ప్రాబ్లమ్స్ని కాస్త ఛాలెంజెస్గా తీసుకోవాలి. ఆ ఛాలెంజెస్సే మనకి ఒక వెపన్ లాగా యూజ్ అవుతుంది అనమాట మనం వారికి వెళ్ళేటప్పుడు. రైట్? అల్టిమేట్గా మనం అక్కడ విజయం సాధిస్తాము. ఎస్, ఎప్పుడైనా కూడా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఆలోచించి తీసుకోవాలి. అంటే మన లైఫ్ గురించి ఎస్పెషల్లీ తీసుకునేటప్పుడు, నీ లైఫ్ గురించి ఎస్పెషల్లీ తీసుకునేటప్పుడు ఆబ్వియస్గా ఆలోచిస్తావు కదా. ఎస్, ఆబ్వియస్గా ఆలోచిస్తావు. ఒక ఇమ్మెచ్యూర్డ్గా కాకుండా ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ లాగా ఆలోచించు వైల్ యు ఆర్ టేకింగ్ ఏ డెసిషన్. ఎస్, అంటే కంప్లీట్గా ఆ డెసిషన్ మేకింగ్ నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా. అలాంటప్పుడు నువ్వు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తే అంత ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. అంత ఉన్నతమైన ఇన్స్టాంట్ సక్సెస్ కాకుండా ఒక టైం టేకెన్ అయినా కూడా ఒక ఉన్నతమైన సక్సెస్ అనేది వస్తుంది. ఎస్, ఎప్పుడైనా కూడా యాజ్ ఏ స్టూడెంట్ ఉండు. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ లాగా బిహేవ్ చేయాలి మనము. అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అనమాట మనము. అంటే ఒక రోజు గడిచిపోతుంది అంటే ఆ రోజులో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుని ఉండాలన్నమాట. ఆ నేర్చుకునింది నువ్వు ఫర్దర్గా లేదంటే ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే నీలో గ్రోత్ కనిపిస్తుంది. అప్పుడే మన కంట్రీ డెవలప్ అవుతుంది. ఆ ఏదైతే మెచ్యూరిటీ, ఏదైతే గ్రోత్, ఏదైతే మార్పు, ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది ఎక్కడి నుంచినో రాదు. అది మన ఇంట్లో నుంచినే మొదలవుతుంది. అంటే మనలోనే మొదలవుతుంది. ఇఫ్ సపోజ్ టేక్ స్వచ్ఛ భారత్ యాజ్ ఎగ్జాంపుల్. ఆ స్వచ్ఛ భారత్ అనేది అందరూ చూస్తుండగా అక్కడ చేయడం మాత్రమేనా స్వచ్ఛ భారత్ అంటే? ఆబ్వియస్లీ నో కదా. ఆ స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎస్, మన ఇంట్లో, మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సపోజ్ మన ఇంట్లో ఒక చిన్న పేపర్ ఏదైనా పడింది అనుకో, అది
మన అన్న తీస్తారులే, మన తమ్ముడు తీస్తారులే, మా అమ్మ తీస్తుందిలే, మా అక్క తీస్తుందిలే అనేసి అలాగే వదిలేయకూడదు కదా. టేక్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, చెత్తపడిందా ఫస్ట్ తీసి పక్కన పెడేద్దాం. అక్కడి నుంచి స్వచ్ఛ భారత్ అనేది మొదలవుతుంది అనమాట. అప్పుడు నీ ఇల్లు మారుతుంది, నీ ఊరు మారుతుంది, నీ చుట్టూ ఉన్న జనాలు మారుతారు, అలాగే హోల్ ఎన్విరాన్మెంట్ మారుతుంది, ఈ ప్రపంచమే మారుతుంది. ఎస్, యూ హ్యావ్ టు డైజెస్ట్ ద రియాలిటీ అండ్ యాక్సెప్ట్ ద ఛాలెంజెస్ ఆర్ యువర్ వెపన్స్. ఎప్పుడైనా కూడా అంటే మనకంటూ కొన్ని ఇవి ఉంటాయన్నమాట, ఐ మీన్ బెస్ట్ క్వాలిటీస్ అనమాట. అవర్ నాలెడ్జ్ ఈజ్ ఏ బెస్ట్ డివైన్. ఎస్ ఆబ్వియస్లీ నీ యొక్క నాలెడ్జ్తో కొన్ని విప్లవాలు సృష్టించవచ్చు, రైట్? అంటే మనకు మాత్రమే యూజ్ అయ్యేటివే కాకుండా, అంటే ఓన్లీ ఒక వేలోనే కాకుండా ఎన్నో డిఫరెంట్ వేలుగా ఆలోచించేట్టుగా చేస్తుంది అనమాట మన నాలెడ్జ్. అంత గొప్ప నాలెడ్జ్ నీ దగ్గర పెట్టుకునేసి, అంటే నువ్వు ఈ మన దేశం కానీ రిచ్ అవ్వాలంటే ఏది గొప్ప స్థాయిలో ఉండాలి? ఎస్, మనలో ఆ గొప్పస్థానం ఉందన్నమాట. అంటే ఆ గొప్ప క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ నీలో ఉన్న ఐ మీన్ ఒక ఉన్నతంగా ఉందన్నమాట. అలా నాలెడ్జ్ని యూజ్ చేసి నువ్వు మాత్రమే డెవలప్ అవ్వకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ గొప్ప గొప్ప ఐడియాలతో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఒక పాజిటివ్ వేలో, ఒక పాజిటివ్ యాంగిల్లో డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒక దాన్ని ఏమంటారు, జడ్జ్. ఎస్, నీకు నువ్వు జడ్జ్ చేసుకోగలగాల. ఎస్, అలా ఎప్పుడు చేసుకోగలుగుతావు? నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు నువ్వు జడ్జ్ చేసుకోగలుగుతావు. పక్కన వాళ్ళని నువ్వు జడ్జ్ చేయాలంటే నువ్వు కరెక్ట్గా ఉంటే పక్కన వాళ్ళు జడ్జ్ చేయగలుగుతావు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు పక్కన వాళ్ళకి జడ్జ్ చేస్తున్నావు అంటే, నువ్వు పర్ఫెక్ట్గా లేవు, పక్కన వాళ్ళకి జడ్జ్ చేస్తున్నావు అంటే, ఈజ్ ఇట్ ఓబే ఫర్ యూ? అంటే ఈజ్ ఇట్ ఓబే ఫర్ యూ? నీ మనసు దాన్ని అంగీకరిస్తుందా? ఆబ్వియస్లీ నో కదా. నువ్వు పక్కన ఐ మీన్ నువ్వు కరెక్ట్గా ఉండు అనేసి నీ మనసు అంటూ ఉంటుంది లోపల. నువ్వు కరెక్ట్గా ఉండకనే పక్కన వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తావు? ఎస్, ఎప్పుడైనా కూడా మనదే మనం చూసుకోవాలన్నమాట, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక భార్య ఒక భర్తతో అంటుందన్నమాట, మన పని మనిషి మన టవల్ కాస్త దొంగతనం చేసింది అనేసి. ఏ టవలు అనేసి భర్త భార్యతో అంటాడు. అప్పుడు భార్య ఆన్సర్ చేస్తుంది, రీసెంట్గా మనం ఒక హోటల్కి వెళ్ళామే, ఆ హోటల్లో ఒక టవల్ దొంగతనం చేసామే, ఆ టవల్ కాస్త దొంగతనం చేసింది అనేసి. అంటే ఈ పని మనిషి ఏదైతే దొంగతనం చేసిందో అది మాత్రమే దొంగతనంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏదైతే దొంగతనం చేస్తారో ఫస్ట్లో అది దొంగతనంగా కనిపించట్లే. అంటే మనము ఒక ఫస్ట్ జడ్జ్, అంటే మనకు మనం జడ్జ్ చేసుకోవాలా పక్కన వాళ్ళని ఏదైనా అంటున్నామంటే. ఎప్పుడైతే నువ్వు అలా ఆలోచిస్తావో, నువ్వు ఒక చిన్న పొరపాటు చేయాలన్నా, ఒక చిన్న తప్పు చేయాలన్నా కూడా, తప్పు కాదులే, చిన్న పొరపాటు చేయాలన్నా కూడా నువ్వు కొద్దిగా ఆలోచిస్తావు అన్నమాట. అంటే ఫర్దర్గా ఆ పొరపాటు జరిగేదానికి ఛాన్సెస్ ఉండదు. అంటే మొత్తం నీ కంట్రోల్లోనే ఉంటుంది. అంత గొప్పగా, అంత ఉన్నతంగా నువ్వు ఆలోచిస్తావు అన్నమాట. ఎస్, నిన్ను నువ్వు జడ్జ్ చేసుకో. ఎస్, అంటే అప్పుడు నువ్వు అల్టిమేట్గా, అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే అల్టిమేట్గా పక్కన వాళ్ళకి చెప్తావు, అది ఇలా కాదురా నాయన, ఇలా చేయరా అనేసి. అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు కాబట్టి పక్కన వాళ్ళు కూడా దాన్ని క్వశ్చన్స్ చేయకుండా దాన్ని ఫాలో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఒక అంటే మనల్ని లవ్ చేసుకుంటూ పనిచేయాలి. ఒక పని నువ్వు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎనీ వర్క్, జస్ట్ లవ్ ఇట్. నిన్ను నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నువ్వు బ్రతుకుతున్నావు అన్నమాట. నిన్ను నువ్వు ఎప్పుడు హేట్ చేసుకుంటూ ఉండగలుగుతావా? ఒకరోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, ఈ జీవితకాలం ఉండలేం కదా. అందుకనేసి లవ్ అవర్ సెల్ఫ్. నిన్ను నువ్వు లవ్ చేసుకోవాలి. ఎస్, మన బాడీని లవ్ చేసుకోవాలి, మన వాళ్ళని లవ్ చేసుకోవాలి. అలాగనే ఎవరికంటే వాళ్ళని లవ్ చేయొద్దండి. ఆ లవ్ చేసే తత్వం మన వాళ్ళల్లో ఉండాలి, మనలో ఉండాలి. ఎస్, ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. అంటే మన అమ్మని ప్రేమిస్తే, అంటే ఒక అమ్మాయిని ఎలా చూడాలో అర్థమవుతుందంట. మన అక్కని చెల్లిని ప్రేమిస్తే, అంటే చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటారు కదా, అంటే బయట ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుందంట.
వీళ్ళ యొక్క గొప్పతనాల్ని మన ఇంట్లో ఉన్న అమ్మ కానీ అక్క కానీ చెల్లెలు కానీ వాళ్ళ యొక్క గొప్పతనాల్ని అర్థం చేసుకుంటే మనకు ఈ ప్రపంచమే అర్థమవుతుంది. ఎస్, లవ్ అవర్ సెల్ఫ్ అండ్ లవ్ మన వాళ్ళని. మమ్మీని లవ్ చేయండి, అక్కని లవ్ చేయండి, చెల్లిని లవ్ చేయండి, నాన్నని లవ్ చేయండి, ఇంట్లో వాళ్ళని లవ్ చేయండి. ఆ లవ్ అనేది ఇంట్లో వరకు ఉంచండి. అలాగని రోడ్డు మీదకి ఎగేసుకుంటూ పోయేసి లవ్ 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 అనద్దు. ఎస్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అని చెప్పాను స్టార్టింగ్లో, అంటే ఒక పని చేసే ముందు ఆ పనిని పూర్తిగా లవ్ చేసి ఆ పనిని స్టార్ట్ చేయండి. ఒక పని చేస్తున్నారు అంటే ముందుగానే ఆ ఫైనల్ రిజల్ట్ గురించి మాట్లాడొద్దు. జరిగేది జరుగుతుంది, నువ్వు డెఫినెట్గా ఆ పని చేయాలనుకో, ఆ రిజల్ట్స్ అనేది మాట్లాడొద్దు. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఏమో అనేసి డోంట్ ఫియర్. అంటే జరిగేది జరుగుతుంది కదా ఆబ్వియస్గా. ఆ జరిగేది జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా జస్ట్ నీ వే ఆఫ్, అంటే నీ యొక్క మనస్తత్వాన్ని నువ్వు బాధ పెట్టుకుంటావు అంతే. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్గా ఆలోచిస్తే, పాజిటివ్గా ఆలోచిస్తే నీకు నువ్వే కొద్దిగా ఎన్హాన్స్మెంట్ ఎంకరేజింగ్ ఇస్తావు అనమాట. ఎస్, ఒక లవ్తో స్టార్ట్ చేద్దాం. పనిని ప్రేమించు, నువ్వు చేసే వృత్తిని ప్రేమించు, నువ్వు చేసే చదువును ప్రేమించు, నువ్వు చదివే చదువును ప్రేమించు. ఒక మనిషితో మాట్లాడుతున్నావు అంటే ప్రేమగా మాట్లాడు. ఆ మనిషి మళ్ళీ నీతో, అంటే వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అనిపిస్తుంది అనమాట. ఒక మనిషిని ఇంటికి వచ్చాడంటే వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేయి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు మన ఇంటికి ఎప్పుడు వస్తారా అనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఒకరిని నువ్వు సరిగ్గా ట్రీట్ చేయలేదు అనుకో, ఈజ్ దర్ ఛాన్స్ టు కమ్ అగైన్, అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేదానికి, అంటే వాళ్ళు ఆలోచించేదానికైనా ఛాన్స్ ఉంటుందా, అంటే వాళ్ళ ఇంటికి వెళదాం, వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు అనేసరికి ఆబ్వియస్గా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళకూడదు అనేసి అనుకుంటారు. ఎందుకంటే మీ ట్రీట్మెంట్ వాళ్ళ పట్ల అలా ఉంటుంది. ఎస్, అంతా మన మీద డిపెండ్ ఉంటుంది అనమాట. అంటే ఒక గోడకి బంతిని ఎలా విసిరితే అది మళ్ళీ మన చేతికి రిటర్న్ వస్తుంది కదా, అలాగే మనం ఒకరికి ఒకరి పట్ల చూపించే ప్రేమ కనుక చూపిస్తే ఒకరి పట్ల, ఆబ్వియస్గా ఆ ప్రేమ మనకి ఒక చిన్న ఫోర్స్తో వేస్తే డబుల్ ఫోర్స్తో తిరిగి వస్తుంది అనమాట. అలాగే మనకు డబుల్ ప్రేమ అనేది దొరుకుతుంది అనమాట. ఎస్, ప్రేమనివ్వు, తిరిగి ప్రేమను పొందు, దట్టు ఇంటూ 2. ఎస్, అంటే మన వర్క్ని ఒక భక్తితో చేయాలి. భక్తి అంటే ఎస్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, ఒక సీతాదేవి తెలుసు కదా రామాయణంలో. ఆ సీతాదేవి ఒకసారి తిలకం పెట్టుకుంటూ ఉందంట. ఆ తిలకం పెట్టుకోవడం చూసి ఆ ఏదైతే సీతాదేవితో పాటు ఉన్న ఆంజనేయ స్వామి అడిగాడంట ఒకసారి, ఇదేంటి తల్లి తిలకం పెట్టుకుంటున్నావు అనేసి. అప్పుడు సీతాదేవి చెప్పిందంట, అంటే నా భర్త రాముల వారు సేఫ్టీగా ఉండాలి, అంటే మీ రాముల వారు సేఫ్టీగా ఉండాలనేసి నేను ఈ తిలకం పెట్టుకుంటున్నాను అనేసి ఆ సీతాదేవి చెప్పిందంట. మళ్ళీ వెంటనే ఈ ఆంజనేయ స్వామి ఏం చేశాడు తెలుసా, ఒళ్ళు మొత్తం తిలకం చూసుకున్నాడంట. ఇట్స్ సీమ్స్ టు బి ఏ కామెడీగా అనిపించవచ్చు, బట్ ఆయన ఎందుకు అలా చేశాడు అంటే నా రాముల వారు ఎప్పుడు ఎల్లకాలం చల్లగా ఉండాలి అనేసి. అంటే అంత భక్తి అతను చేసే పని మీద ఉందన్నమాట. ఎస్, వీ షుడ్ బీ ఆల్సో లైక్ దట్. అంటే మీ ఒళ్ళకి మొత్తం తిలకం పెట్టుకోండి అనేసి కాదు, అంటే మీరు చేసే పని పట్ల అంత డివోషనల్గా ఉండండి అనమాట. మీరు చదువుతున్నారా, ఒక భక్తి శ్రద్ధలతో చదవండి అనమాట. ఒక యజ్ఞం ఎలా చేస్తారు అంటే మంచి నియమాలు పాటిస్తూ ఏది భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా కనిస్తూ ఉంటారనమాట. మీరు చదివేటప్పుడు కూడా అలాగే ఉండాలన్నమాట. మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలా, ఎస్, ఒక యజ్ఞం లెక్క కంప్లీట్ చేయి. నువ్వు CA కంప్లీట్ చేయాలా, ఒక యజ్ఞం లెక్క కంప్లీట్ చేయి. నువ్వు ఏదైనా కోర్స్ తీసుకుంటున్నావా, ఆ కోర్స్ అయిపోయేంత వరకు ఒక యజ్ఞం అనమాట నీకు అది. ఎస్, ఎప్పుడైతే మనం ఒక భక్తితో చేస్తామో అల్టిమేట్గా ఆ డివోటినెస్ అనేది మనము అల్టిమేట్గా ఒక డివోటీగా మనం పొందుతామన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించు. అంటే మనకంటూ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎనీథింగ్,
యూ హ్యావ్ సర్టన్ కరేజ్, రైట్? అంటే నీకు దానికి తగ్గట్టుగా ఒక ధైర్యం ఉండాలన్నమాట. ఒక ధైర్యం లేకుండా ఉంటే ఏదో అసంతృప్తిగా ఉంటుంది. అది మొదలు పెడితే ఏమవుతుందో ఏమో అనేసి ఇందాక చెప్పినట్లు అంటే ఆ పని చేయకముందనే నువ్వు ఆలోచించేస్తావు అనమాట. అంటే అది ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అనేసి. ఒక ధైర్యంతో స్టార్ట్ చేయి, ఒక ధైర్యంతో మొదలుపెట్టు. అంటే ఏదో ముందు ఆల్రెడీ వీడియోస్ చెప్పాను. అంటే ఒక పింగ్విన్ అనేసి ఒక బర్డ్ ఉంటుంది కదా, ఐ మీన్ నదీ తీర ప్రాంతాల్లో ఆ పింగ్విన్ అనేది ఒక బ్యాచ్ ఉంటుందంట. ఆ బ్యాచ్ ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడికి, ఐ మీన్ ఆ వాటర్లోకి దూకి ఆడుకునేదానికి ఎట్లా వెళ్తాయన్నమాట. ఆ బ్యాచ్ వెళ్ళినప్పుడు అందులో నుంచి ఒక్కటే పింగ్విన్ వాలంటరీగా కరేజ్గా వచ్చి ఆ వాటర్లోకి దిగుతుందంట ఫస్ట్. ఆ వాటర్లో దిగిన తర్వాత కొంతసేపటికి అది మళ్ళీ పైకి వస్తే అందులో మాకు హాని కలిగించేటివి ఏవీ లేవు, మేము ప్రశాంతంగా ఆ వాటర్లో తిరుక్కోవచ్చు అనేసి మిగతాటవన్నీ దిగుతాయంట. ఇఫ్ ఇన్ కేస్ అది రాకపోతే ఇంకా చనిపోయిందిలే అనేసి మిగతా పక్క ఎక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడికి వెళ్తాయంట. ఎస్, వీ షుడ్ బి దట్ ఇనిషియేటివ్ పర్సన్. నీలో నువ్వే వాలంటరీగా మొదలవ్వాలన్నమాట. ఎస్, యూ షుడ్ హ్యావ్ ఐ మీన్ అంత సచ్ టైప్ ఆఫ్ కరేజ్, అంత గొప్ప కరేజ్ అనేది నీలో ఉండాలన్నమాట. అంటే నీ ఆశయాలు, నీ యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉండాలి. ఎస్పెషలీ నీ యొక్క ఆలోచన అంటే ఒకటి గుర్తొస్తుంది. ఆ బర్డ్ పేరు ఏదో తెలీదు. ఎస్, ఏదో ఒక బర్డ్ అండి. ఆ బర్డ్ అంటే ఐ మీన్ ఒకేసారి చాలా పుడతాయంట. ఆ బర్డ్స్ ఎక్కువ, ఐ మీన్ రాను వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ వచ్చిందంట. ఫుడ్ ఏమో తక్కువే ఉందంట అక్కడ వాటికి తినేదానికి, బట్ దీని నెంబర్ మాత్రం ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఫుడ్ తక్కువ ఉంది, దీని నెంబర్ కాస్త ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ సరిపోదు, అందరూ చనిపోతారనమాట. అంటే కొన్నాళ్ళు బ్రతకచ్చు, బట్ అంటే ఫుడ్ సరిగ్గా సరిపోకపోతే అందరూ చనిపోతారు కదా. అలాగా వాటికి ఆ సిచ్యువేషన్ వచ్చిందంట. ఆ సిచ్యువేషన్లో ఆ బర్డ్స్ ఏం చేస్తాయంటే, మన జాతి అందరినీ ఎందుకు పోగొట్టుకోవడం, మనకు అంటే అందరూ ఎందుకు చనిపోవడం, మనం కొందరు వాలంటరీగా సూసైడ్ చేసుకునేద్దాం అనేసి డిసైడ్ అవుతాయంట అవి. అంటే పైకి కొండల పైకి ఆ లోయలో ఏదైతే ఉందో ఆ లోయలో దూకేస్తాయంట వాలంటరీగా వెళ్ళి. అంటే వాటి యొక్క ఏమేంటే మన జాతి ఇంకా గొప్పగా ఉన్నతంగా ఫర్దర్గా జనరేషన్స్ క్యారీ అవుతూ వెళ్ళాలి. అది వాటి యొక్క ఉన్నత లక్ష్యం అన్నట్టు. ఆ లక్ష్యం కోసం అవి ఎంత ధైర్యంగా కష్టపడుతున్నాయి చూడండి, ఎంత ధైర్యంగా ఒక ఆలోచన తీసుకుని ముందడుగు వేస్తున్నాయి చూడండి. ఎస్, వీ షుడ్ బి ద ఇనిషియేటివ్ పర్సన్. నీలో అంత గొప్ప కరేజ్ ఉండాలి. ఒక చిన్న బర్డ్ చెప్తుంది మనకి, ఒక చిన్న బ్యాచ్ ఆఫ్ బర్డ్స్ చెప్తున్నాయి మనకి, మేమే అలా ఉన్నాం, మీరు అలా ఉండండి అనేసి. ఎస్, ఎప్పుడైనా కూడా పక్క వాళ్ళని ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మిస్అండర్స్టాండింగ్ లీడ్స్ టు అంటే అది విపరీతమైన ఒక క్రైసిస్. అంటే అది ఇన్యాక్టివ్నెస్ అనేది డెవలప్ చేస్తూ ఉంటుంది. యాక్టివ్నెస్ని అది అతపాతాలానికి తొక్కేస్తుంది. ఇన్యాక్టివ్నెస్ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేస్తూ వస్తుంది. అంటే మిస్అండర్స్టాండింగ్ అంటే ఎదుటి వాళ్ళలో ఒక గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేసేస్తుంది. మనలో కూడా తెలియకుండానే ఒక గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఎదుటివారి దృష్టిలో ఒక మిర్రర్ లెక్క తయారైపోతావు నువ్వు. మిర్రర్ ఎలా, లెఫ్ట్ అది రైట్, రైట్ అది కాస్త లెఫ్ట్ అయిపోతుంది. నీ దృష్టిలో కూడా వాళ్ళు ఎలా అయిపోతారంటే రైట్ అది కాస్త లెఫ్ట్ అయిపోతారు, లెఫ్ట్ అది కాస్త రైట్ అయిపోతారు అనమాట. ఎస్, డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీ వన్. అలా చేయకూడదంటే ఏం చేయాలి? జస్ట్ థింక్ అండ్ యాక్ట్. అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి ఏంటి కారణం, ఎవరు కారణం అనేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రమ్ రామాయణం. ఒకసారి ఈ నారదుడు తెలుసు కదా, అంటే అందరికీ చిచ్చులు పెడుతుంటారు, పొలాలు పెడుతుంటారు మధ్యలో వచ్చి. ఆ నారదుడు నారాయణ అనేసి ఎక్కడైతే ఒక సభలో ఆంజనేయ స్వామి, అంటే ఆ సభకు అందరూ వస్తున్నారు, ఆంజనేయ స్వామి అందరికీ ప్రణామాలు అనేసి పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ నారాయణుడు వచ్చి ఆ ఆంజనేయ స్వామి చెప్పాడు,
వీళ్ళందరికీ నువ్వు ప్రణామాలు పెట్టినావు, కానీ ఎవరైతే నెక్స్ట్ రాబోయే విశ్వామిత్రుడు వస్తాడు ఆయనకి ప్రణామాలు పెట్టద్దు, ఎందుకంటే ఆయన ముందు కూడా రాజే, ఆయన ప్రణామాలు పెట్టకపోయినా కూడా ఏం పట్టించుకోలే అనేసి ఈ నారదుడు వచ్చి చెప్తాడనమాట. అలాగే మీరు చెప్పిందే చేస్తానులే అనేసి ఈ నారదుడితో చెప్తాడు. విశ్వామిత్రుడు వస్తాడు, విశ్వామిత్రుడికి నమస్కారం పెట్టాడు, కామ్గా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి, అంతకుముందు వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం పెట్టింటాడు ఆంజనేయ స్వామి. ఆ విశ్వామిత్రుడేమో కామ్గా పట్టించుకుని వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. అప్పుడు నారదుడు అనుకుని ఉంటాడు, ఇదేంటి సీన్ రివర్స్ అయిపోయింది అనేసి ఈ ఎవరైతే విశ్వామిత్రుడు ఉన్నాడో అతని దగ్గరికి వచ్చేసి ఇలా చెప్తాడు, చూసారా ఆంజనేయ స్వామిని, మీ ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం పెట్టాడు, మీ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం పెట్టాడు, మీకు మాత్రమే నమస్కారం పెట్టలేదు, ఆయనకి తగిన శిక్ష విధించండి అనేసి చెప్తాడు. హర్రే అవును కదా అనేసి అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు, ఇంత పని చేసేసాను, అంటే ఇంత పని చేశాడు నాకు అనేసి, ఇంత అవమానించాడు నాకు అనేసి, ఎలాగైనా ఇతనికి శిక్ష వేయాలి అనేసి రామునితో చెప్తాడు. ఇలా మీ భక్తుడు నాకు సత్కరించలేదు, అంటే నాకు నమస్కరించలేదు, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ గౌరవం ఇవ్వలేదు నాకు, అందువల్ల మీ భక్తుడికి నేను మరణదండను విధిస్తున్నాను అనేసి చెప్తాడు. సరే అనేసి రాముడు ఒప్పుకుంటాడు. ఇంకా బాణాలతో ఆ మరణదండను విధించాలి అనేసి చెప్తాడు. బాణాలు మొదలు పెడతారు. ఆ బాణాలు కాస్త ఆంజనేయ స్వామికి తగలుతాయి. జస్ట్ ఒక పొల్ల, ఎండిపోయిన కట్టి పొల్ల ఎలా తగులుతుంది అలా తగిలి విరిగిపోయి కింద పడిపోతాయి అనమాట. అంటే ఆంజనేయ స్వామికి ఏం కాదనమాట. ఇంకా ఎన్నెన్నో అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు అంటారే, అంటే ఈ మిగతా ఏదేదో అస్త్రాలు అన్నీ ప్రయోగించుంటారు, బట్ ఏవి కూడా ఆ ఆంజనేయ స్వామి ముందు వర్క్ చేయండవు. ఎస్, అక్కడ మనం ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని, వాళ్ళ మధ్యలో పొలాలు పెట్టారనేసి పక్కన వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళని శిక్షించడం, వాళ్ళని మీ దృష్టిలో రాంగ్, తప్పు అని ఒక ముద్ర వేయడం అనేది చాలా మోస్ట్ డేంజర్ అండి. బీ అవేర్ ఆఫ్ ఇట్. దాని గురించి థింక్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించు. ఎప్పుడైనా కూడా ఒక బెస్ట్ గివర్గా ఉండవు. ఎప్పుడైతే నువ్వు బెస్ట్ గివర్గా ఉంటావో అప్పుడు నీకు వచ్చే నువ్వు ఎక్స్పెక్టేషన్స్లో ఉండవు అనమాట. అంటే నీకు వచ్చే రిటర్న్స్ అనేటివి ఎక్స్పెక్టేషన్స్లో ఉండవు అనమాట. అంటే నీకు వచ్చిన క్రెడిట్ ఎవరికైనా ఇచ్చేయాలంటే ఇచ్చేస్తావా? అంటే నా కష్టం కదా, నేను ఎందుకు ఇస్తా అనేసి నువ్వు ఆలోచిస్తావు. ఎస్, మన పురాణం అంటే రామాయణం తీసుకుందాం. ఆ రామాయణాన్ని రచించింది ఎవరు, అంటే రాసింది ఎవరు? వాల్మీకి, రైట్? ఆయన పోయేవాడు. ఇంకొక ఆయన కూడా రామాయణాన్ని రాశాడు. ఎవరు? ఆంజనేయ స్వామి రామాయణాన్ని రాశాడు. బట్ మనందరికీ తెలిసింది ప్రచురణలోకి వచ్చిండేది మాత్రం ఈ వాల్మీకిది. ఎందుకంటే ఒకసారి ఇలా రామాయణాన్ని రాసి వాల్మీకి ఇలా రాముని భక్తుడైన ఆంజనేయ స్వామికి చూపిస్తాడంట. ఇలా నేను రామాయణాన్ని రాశాను, ఒకసారి చూడండి అనేసి. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడంట, నేను కూడా నా రాముని కోసం నేను రామాయణం రాశాను అనేసి వాల్మీకి చూపిస్తాడు. వాల్మీకి దాన్ని చూసేసి నేను రాసిన రామాయణం కన్నా చాలా అద్భుతంగా ఉంది అనేసి ఆశ్చర్యపోతాడు. ఒక విషయం చెప్పాలంటే భయపడిపోయి ఉంటాడు. అంటే నేను రాసిన రామాయణమే ఇంకా రాదులే అనేసి, ఇతను దీని ముందు అది తుస్సు అయిపోతుంది అనేసి అంత గొప్పగా రాసింటాడు, అంత గొప్పగా వర్ణించింటాడు అనమాట. బట్ అయినా ఆ ఆంజనేయ స్వామి ఒక ఉపాయానికి వస్తాడు. అది ఏంటంటే వాల్మీకి రాసిన రామాయణాన్నే అందరికీ ప్రచురణలోకి రావాలి, అందరికీ తెలియజేసేట్టు ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక బోయేవాడు, ఆయనను చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఆయన్ని చూసి వాళ్ళ యొక్క మార్పు అనేది మొదలవుతుంది అనేసి ఒక గ్రేట్ గివర్ అయ్యాడు. ఎస్, మనకు ఇతిహాసాలు, పురాణాలు మొత్తం కొన్ని నీతులు నేర్పిస్తూ ఉంటాయి. ఆ నీతులు యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. అందులో నుంచి నువ్వు ఏదో కొద్దిగా తీసుకొనేసి ఒక్కసారి మీరు మీ లైఫ్లో మీరు చేస్తున్న పనుల్లో, మీరు చేయబోయే పనుల్లో ఆ కర్తవ్యాన్ని అంటే ఆ చేసే పనుల్లో ఆ కర్తవ్యాన్ని నిర్వహించేట్టు ఉండాలి అనేసి. అంటే కర్తవ్యాన్ని నిర్వహించడం అంటే ఏంటి?
అంటే ఒక మంచి దృష్టితో ఒక మంచిని ఫాలో అవుతూ ఒక మంచి చేయాలి అనుకోవడం. ఎస్, అంటే ఆ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ మనకి అలాంటివి చెప్తూ ఉంటాయి అన్నమాట. ఎస్, ఎప్పుడైనా కూడా అలాంటివి ట్రై చేస్తూ ఉందాం. ఆబ్వియస్గా మనం ఒక కరెక్ట్ పాత్రలో వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మనల్ని కొందరు అనుసరిస్తూ ఉంటారు, అంటే మనల్ని తెలియకుండానే కొందరు అనుసరిస్తూ ఉంటారు అనమాట. నిన్ను అంతమంది అనుసరిస్తున్నప్పుడు నువ్వు ఒక గొప్ప దారిలో వెళ్ళాలి కదా. అంటే నీ తర్వాత కూడా ఆ అనుసరించే వాళ్ళు అదే దారిలో వస్తుంటారు కదా. ఆ వచ్చే వాళ్ళకి మంచి దారన్నా ఇవ్వాలి అనేసి నువ్వు ఆలోచించి వెళ్ళు. లేదంటే నాకు మంచి దారి ఉంటే చాలు అనేసి ఆ గొప్ప థాట్తో అయినా వెళ్ళు. అల్టిమేట్గా నీ వెనకాల వచ్చే వాళ్ళు ఆ దారిని అనుసరిస్తూ వస్తారు. కొందరు ఎలా ఉంటారంటే, నేనేమో కంపలన్నీ తీసుకెళ్ళిపోతా, ఆ కంపలు తీసుకునేసి మళ్ళీ నా వెనకాల దారిలో వేస్తా అనేసి ఉంటారు అనమాట. నో మై డియర్ ఫ్రెండ్, నీవు దారిలో వెళ్తున్నావా, కంపలు ఉన్నాయా, ఆ కంపలు కాస్త ఇటు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసే అంతే తప్ప ఆ దారిని మళ్ళీ కప్పెట్టేయాలి అని అనుకోకు. ఎస్, అది కప్పెట్టేయడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక పక్షి, ఈ పక్షుల పేరు ఏదో మర్చిపోతున్నా, అవి ఏంటంటూ ఉంటాయి, సీగళ్ళంట, ఈగళ్ళంట, బోగళ్ళంట, ఏంటంటే ఉంటాయి. ఎనీవే, ఒక పక్షి అనుకుందాం. ఆ పక్షి తన శత్రువు నుంచి దాక్కోవాలంటే, అంటే తన శత్రువు నుంచి నేను తప్పించుకోవాలంటే అది శతవిధాలా ప్రయత్నిస్తుంది 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 ప్రయత్నిస్తుంది. ఎంత తిరిగినా కూడా, అంటే ఎంత ప్రయత్నించినా కూడా ఆ శత్రువు ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి తప్పించుకోలేకపోతుంది. ఫైనల్గా ఏదైతే ఒక ఇసుక దగ్గరికి వస్తుంది, అక్కడ చుట్టూ ఇసుక ఉంటుంది, ఆ ఇసుకలో దీని తలకాయని పెట్టేస్తుంది అనమాట. ఆ తలకాయని పెట్టేసి అది దాని చుట్టూ ఇసుక ఉంటుంది కదా, ఆ తలకాయ ఏమో ఒక గుంతలాగా ఉంటుంది, ఆ గుంతలో తలకాయ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ అంటే కళ్ళు మూసుకునే ఉంటుంది అనమాట. అప్పుడు ఆ పక్షి అనుకుని ఉంటుంది, నేను ఇంకా సేఫ్గా ఉండిపోయాను, నేను ఇంకెవరికి కనిపించను, నా శత్రువు వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకోలేడులే అనేసి అనుకుంటుంది. బట్ దానికి తెలియని విషయం ఏంటంటే, నా తలకాయ మాత్రమే మునిగింది, నా శరీరం మొత్తం బయటే ఉంది, ఈజీగా నా శత్రువు ఎవరైనా వస్తే అల్టిమేట్గా నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతారు అనేసి. ఎస్, అదే పొరపాటు మనం చేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు నీ సమస్య నుంచి దూరం అవ్వాలి అని మాత్రమే ఆలోచిస్తావో అక్కడ పిల్ల సొల్యూషన్స్ దొరుకుతాయి. ఆ పిల్ల వాటితో అడ్జస్ట్ అయితే ఇలాగనే ఉంటుంది. అంటే పాలు పిల్లి తాగేసి, అంటే పాలు కళ్ళు మూసుకొని పిల్లి తాగేయండి, నీళ్ళు తాగేయండి, సారీ, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం అంటారు, అది ఇలా ఉంటుందన్నమాట. అది పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగేస్తుంది, బట్ ఆ కళ్ళు మూసుకోవడం వల్ల నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటుంది, బట్ అందరూ అక్కడ దాన్ని చూస్తూనే ఉంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేస్తున్నావో కొద్దిగా ఆలోచించి, ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం గురించినే, నేను ఆ ప్రాబ్లం నుంచినే బయటకు వెళ్ళిపోయాలి అనేసి ప్రాబ్లం గురించినే ఆలోచించుకుంటూ ఉండద్దు. బీ ఏ పార్ట్ ఇన్ యువర్ సొల్యూషన్. అప్పుడు ప్రాబ్లం ఇంత చిన్నది అయిపోతుంది అనమాట. వెయిట్ ఫర్ 2 seconds. ఓకే, ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉంటావంటే ఒక పాములాగా, ఒక పావురంలాగా ఉండాలి. ఎందుకు ఆ పాము పావురం అంటున్నా అంటే, పాము ఎలా ఉంటుంది తెలుసా, షార్ప్గా ఉంటుంది. పావురం ఎలా ఉంటుంది తెలుసా, ఒక నిష్కలశం, అంటే దాన్ని ఏమంటారు, ఒక మంచి, అంటే ఒక ప్రశాంతంగా పావురం అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక ఇన్నోసెంట్గా కనిపిస్తుంది అనమాట, నిష్కలశం లేకుండా. ఎస్, అంటే కలమసం. ఎస్, అంటే ఏ ఆ దురాచరణలు లేకుండా కొద్దిగా ఇన్నోసెన్స్ ఎలా ఉంటారు అలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. నువ్వు ఎలా ఉండాలంటే ఒక పాము అంతా షార్ప్గా ఉండాలి, పావురం అంతా ఇన్నోసెంట్గా ఉండాలి. అంటే నేను పాము లెక్క షార్ప్గానే ఉంటాను, పాములాగానే మాత్రమే ఉంటాను అంటే కుదరదు, షార్ప్గా ఉంటాను అంటే కుదరదు. అలాగని నేను ఇన్నోసెంట్గానే ఉంటాను,
నేను ఇన్నోసెంట్గానే ఉంటాను, ఏమీ తెలియనట్టే ఉంటాను అంటే అట్లా కూడా కుదరదు. మరి ఎలా ఉండాలి? ఆ రెండు క్యారెక్టర్స్ నీలో ఉండాలి అని చెప్తున్నాను. పామంత షార్ప్గా ఉండాలి, పావురమంత ఇన్నోసెన్స్గా ఉండాలి. ఎస్. నువ్వు పాములాగానే మాత్రమే ఉంటానంటే ఎవరో ఒకరు వచ్చి నీ తల మీద ఏటేస్తారు, అటాక్ చేస్తారు, అంటే వెనక నుంచి వచ్చేసి. నువ్వు పావురంలాగా ఇన్నోసెన్స్గా ఉంటానంటే నిన్ను కొందరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మిస్యూజ్ చేసుకుంటారు. నువ్వు ఒక కేటగిరీలో, అంటే ఒక ఇన్నోసెంట్ కేటగిరీలో నువ్వు పడిపోతావు అనమాట. అంటే వాళ్ళు అంతేలే, వాళ్ళు ఏం చేయలేరులే అన్నట్టు, వాళ్ళకి ఏం అర్థం కాదులే అన్నట్టు నేను ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎస్, యూ షుడ్ బి సచ్ ఎ షార్ప్నెస్ అండ్ యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఇన్నోసెన్స్ ఇన్ యువర్ వర్క్. ఇన్నోసెన్స్ నీ ఫేస్లో ఉండకూడదు, మరి ఎక్కడ ఉండాలి? ఎస్, నీ యొక్క ఆలోచనలో ఉండాలి. నీ ఆలోచనలు మెరుగ్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి, ఇట్ సీమ్స్ టు బి ఇట్ సీమ్స్ టు బి ఇన్నోసెన్స్. ఎప్పుడైనా కూడా అంటే ఈ ఇన్నోసెన్స్, ఈ షార్ప్నెస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక కథ, ఈ కథ చెప్పేసి ఆ విషయం మాట్లాడతాను, ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇలా ఇన్నోసెంట్గా ఉంటే ఇలా కూడా జనాలు ఉపయోగించుకుంటారా మనల్ని అనేసి ఈ కథ చెప్తుంది అనమాట. ఎస్, ఈ కథలో ఒక అతని దగ్గర ఒక గుర్రం ఉంటుంది, అలాగే ఒక గుర్రం ఉంటుంది అనమాట. వాటిని ప్రశాంతంగా మేపుతూ ఉంటాడు. ఆయన జీవనం కాస్త కొనసాగిస్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఆ ఏదైతే గుర్రం ఉందో అది దాని ఆరోగ్యం సరిగ్గా లేక అనారోగ్యం బారిన పడి అలా పడుకొని ఉండిపోతుంది అనమాట. అది ఆ గుర్రాన్ని ఎవరెవరికో చూపిస్తాడు, ఎంతెంతో చేస్తాడు, ఎంత ప్రయత్నించినా ఫలితం దొక్కలేదు. ఈ ఏదైతే గొర్రె ఉందో ఆ గుర్రాన్ని చూసి చాలా బాధపడేది. అంటే నేను అది చాలా కలిసి, అంటే అవి రెండు కలిసిమెలిసి ఉండేటం అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళేటివి, ప్రశాంతంగా కలిసి మేత మేసేటివి, కలిసి కబుర్లు చెప్పుకునేటివి, అంతా కలిసి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనమాట వాటి మధ్య. ఇంక ఫైనల్గా ఒక ఏదైతే పశువులకు సంబంధించిన ఒక వైద్యుడు వచ్చేసి ఈ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ పశువుల వైద్యుడిని పిలుచుకొని వస్తాడనమాట. ఒక ఆయన మాత్రం ఈ గుర్రాన్ని చూసేసి నేను ఇది బ్రతుకుతుంది అని గ్యారెంటీ ఇవ్వలేను, కానీ నేను నా ప్రయత్నం చేస్తా అనేసి దీనికి అంటే 3 డోసులుగా మందిస్తాను దీనికి, అంటే 3 స్టేజెస్లో మందిస్తాను 3 రోజులు. అది కన్నా బ్రతికితే మన అందరి అదృష్టం, నీ అదృష్టం, దాని అదృష్టం, అలాగే గొర్రె కూడా అదృష్టము. ఇఫ్ ఇన్ కేస్ అది కన్నా 3 డోసెస్లు ఇచ్చిన తర్వాత కూడా లేకపోతే ఇంకా అది యూజ్లెస్ అయిపోతుంది, దాన్ని ఇంకా చంపేయండి మీరు అనేసి చెప్తాడనమాట ఆ వైద్యుడు. సరే అనేసి మొదటి రోజు మొదటి డోస్ ఇస్తారనమాట. అస్సలు లేలే, ఇంకా అందరూ బాధపడతారు. ఇంకా రెండో డోస్ ఇస్తారనమాట, అది లేలే. ఇంకా వైద్యుడు చెప్తాడు, ఇదే చివరి డోసు, ఈ డోసు ఈ రోజు గనా లేకపోతే గుర్రం ఇంకా దీన్ని చంపేయండి అనేసి చెప్పేస్తాడు. ఆ 3వ రోజు ఏదైతే ఉందో ఆ డోస్ ఇచ్చే ముందు రోజు, అంటే 2వ రోజు నైట్ ఈ గొర్రె ఏదైతే ఉందో అది ఈ గుర్రంతో మాట్లాడుతుంది. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు ఎప్పుడైనా కూడా మోటివేటెడ్గా ఉండు, అంటే నువ్వు ఖచ్చితంగా లేచి నిలబడతావు, నీకు ఆ అబిలిటీ ఉంది, నీలో ఆ సత్తా ఉంది, నువ్వు ఖచ్చితంగా నిలబడతావు, రేపు ఖచ్చితంగా 3 డేస్ వేస్తారు, నువ్వు నిలబడతావు, మన ఇద్దరం కాస్త మన ఫ్రెండ్షిప్ కాస్త కొనసాగిస్తాం, మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం, ఆ జ్ఞాపకాలతో మళ్ళీ మన జీవితాన్ని పునఃప్రారంభిద్దాం అనేసి ఆ ఏదైతే గొర్రె ఉందో అది గుర్రాన్ని మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ డే వస్తారు, వైద్యుడు వస్తాడు, 3వ డేస్ వేస్తాడు, సర్రని గుర్రం లేస్తుంది. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఫుల్ ఆనందిస్తాడు, బాగా సంతోషిస్తాడు, నా గుర్రం లేచిందో అనేసి అందరికీ చెప్తాడనమాట. ఇంకా ఈ గుర్రం లేచింది అన్న సంతోషంలో మన గొర్రెని బలి చేయండి, పార్టీ చేసుకుందాం అనేసి చెప్తాడు. ఎస్, ఎండింగ్ బాగాలేదు కదా. ఎస్, కొన్ని సిచ్యువేషన్స్లో ఇలానే ఉంటాయి.
ఏదైతే అంటే ఈ సొసైటీలో మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బలవుతూ ఉంటారు కొన్నిసార్లు. ఆబ్వియస్లీ అన్నిసార్లు అని చెప్పలేము, బట్ ఆబ్వియస్లీ కొన్నిసార్లు. ఎస్, ఎప్పుడైనా కూడా ఆ బలయ్యే కేటగిరీలో నువ్వు ఉండద్దు. ఈ సొసైటీ నిన్ను బలి చేయాలనే చూస్తుంది. ప్రతి దానికి నిన్ను జడ్జ్ చేయాలి, అంటే బలి చేయాలనే చూస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చిందా నేను ఎప్పుడెప్పుడు ఏదైతే చూపిద్దామనేసి ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నాయి ఈ సొసైటీ నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నువ్వు కామ్గా ఉన్నావా, ఎందుకు అలా ఉన్నావు అనేసి ఉంటుంది. నువ్వు పరిగెత్తున్నావా, ఎందుకు అలా పరిగెత్తున్నావు అంటుంది. నువ్వు ఒక పని కొనసాగిస్తున్నావా, ఇంకా ఎన్ని రోజులు అలా చేస్తూనే ఉంటావు అంటుంది. చేసేసావా అంటే ఏదో అలా చేసి సాధించాడులే అనేసి అసలు అప్రిషియేట్ కూడా అయిపోదు అనమాట. ఈ సొసైటీ నువ్వు మొదలు పెట్టలేదు అనేస్తుంది. సాధించిన తర్వాత అరే సాధించేశాడే అనేసి అప్పుడు ఏడుస్తుంది. ఏదైతే ఈ జర్నీ ఉంటుందే ఆ జర్నీలో ఏం పట్టించుకోడు అనమాట. ఎస్, ఒక మంచి వ్యక్తిగా ఈ సొసైటీ నిన్ను గుర్తించకపోయినా కూడా నిన్ను నువ్వు గుర్తించుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళని నువ్వు గుర్తించు. ఒక పర్సన్కి అప్రిసియేషన్ అనేది నిజంగానే చాలా వాల్యుబుల్ అండి. అంటే మనం వాళ్ళని ఏదో పాజిటివ్గా ఎంకరేజ్ చేయాలి అని చెప్పట్లేదు. ఉన్నదానికి జస్ట్ అలా చెప్పండి. కామెంట్ ఏదో ఒకటి ఇవ్వండి. చెడు అయితే చెప్పొద్దండి, మంచి అయితే ఇవ్వండి. ఎస్, అంటే నీలో అలా ఉంది ఇలా ఉంది అలా మార్చుకోండి అని చెప్పడం కాకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మంచిగా ఉన్నారు, ఈ దృష్టిలో అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరు మంచిగా ఉన్నారు, అది గొప్పగా చెప్పారు, దాని పట్ల మీరు కొద్దిగా ఎంకరేజ్ ఇవ్వండి చాలు. ఎస్, ఈ సొసైటీలో ఉన్న సపోజ్ మన యూత్ని కన్సిడర్ చేసుకుందాం. మన యూత్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ మెరాకిల్స్. ఏదో మెరాకిల్ అద్భుతాలు జరిగిపోవాలి మన జీవితంలో, మన లైఫ్లో మనం సక్సెస్ చేసే విధానంలో మన భారతదేశం ఏదో మెరాకిల్ జరిగిపోవాలి అని చూడట్లేదు. మరి ఏం చూస్తున్నారు, దేనికోసం సెర్చ్ చేస్తున్నారు? దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ రైట్ పర్సన్ టు గివ్ ఎ రైట్ పాత్. ఎస్, ఆ రైట్ పర్సన్ మనం ఎందుకు అవ్వకూడదు? ఎస్, రైట్ పర్సన్ని చూస్ చేసుకునే ఎబిలిటీ మనలో ఉంది, చూస్ చేసుకునే క్వాలిటీస్ మనలో ఉన్నాయి. ఎందుకు చూస్ చేసుకోవాలి అన్న రీజన్స్ మనలో ఉన్నాయి. అలాంటప్పుడు అంత గొప్ప వ్యక్తుల్ని నువ్వు చూస్ చేసుకోవాలి కదా. ఎస్, చూస్ వన్ పర్సన్. ఆ పర్సన్ని అనుసరిస్తూ కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఉన్నతమైన దారిని క్రియేట్ చేసుకో. ఒక ఉన్నతమైన ప్లేస్కి చేరుతావు నువ్వు అల్టిమేట్గా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అవర్ యూత్ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ డూయింగ్ మెరాకిల్స్, జస్ట్ అవర్ యూత్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ రైట్ పర్సన్ టు షో ఎ రైట్ వే. మనం కూడా అంటే ఆబ్వియస్గా మనం కూడా అలానే ఉంటున్నాం అనమాట. అంటే మనమేం అనుకోవచ్చు నేను అలా ఉండట్లేదులే అనేసి, బట్ మనకు తెలుసో తెలియకుండానే అలా ఉంటున్నాం అనమాట. ఎవరో పక్కన వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటేనే అది మన మీద పడుతుంది, అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. అలాగా నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కదా నీ మీద. ఎస్, అంటే వాళ్ళు గొప్ప పర్సన్సే ఉండకూడదు అనమాట. అంటే వాళ్ళు గొప్ప పర్సన్సే కానవసరం లేదు ఎవరైతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళు. దేర్ మే బీ అంటే వాళ్ళు ఒక నార్మల్ పర్సనే అవ్వచ్చు, నీ ఫ్రెండే అవ్వచ్చు, నీ కొలీగే అవ్వచ్చు, నీ రిలేటివ్సే అవ్వచ్చు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్సే అవ్వచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళే అవ్వచ్చు, నీ అక్క అవ్వచ్చు, మీ అన్నే అవ్వచ్చు, మీ అమ్మే అవ్వచ్చు, నాన్నే అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు. ఎస్, వాళ్ళు ఏదో ఒక గొప్ప ఏదో ఉన్నతంగా అంటే ఏదో సీఎంలో బియ్యంలో అబ్దుల్ కలాంలో అలాంటి వారు మాత్రమే కాదు.
ఎస్. ఆ ఉన్నత అంటే ఆ ఉన్నతత్వం అనేది వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టో, వాళ్ళు ఎంత అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఎలా బ్రతికారో అన్న దాని మీద ఉండదండి. మన దృష్టిలో వాళ్ళ పొజిషన్ ఏంటి అన్న దాని మీద ఉంటుంది. అంటే ఈ ప్రపంచాన్ని అందరికీ ఒక గొప్ప పర్సన్ ఉండొచ్చు. ఆ పర్సన్ మీ దృష్టిలో ఒక లోయర్గా ఉండొచ్చు. ఆ పర్సన్కి మీ దృష్టిలో వాల్యూ ఉండకపోవచ్చు. అసలు ఆ పర్సనే మీ దృష్టిలో లేకపోయి ఉండొచ్చు. ఎస్, మీ దృష్టిలో అంటూ కొందరు ఉంటారు. అంటే కొందరు పర్సెంట్ వేరే వాళ్ళ దృష్టిలో లేకపోయినా కూడా మన దృష్టిలో ఉంటారనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు నచ్చచ్చు. వాళ్ళకు వాళ్ళు నచ్చుతున్నారు, మాకు అంటే వేరే వాళ్ళు నచ్చుతున్నారు అంటే వాళ్ళది తప్పని చెప్పలేం, మనది తప్పని చెప్పలేం. ఇద్దరు కరెక్టే కదా. ఎస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కరెక్ట్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం. అలాగనేసి వారు మన తల్లిదండ్రులు ప్రేమించడం, మనం వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించండి అని చెప్పడం తప్పు కదా. ఎస్, అంటే ఆ ఏదైతే ఉంచుకున్న స్థానము, ఆ స్థానానికి ఉన్న వాల్యూ అనేది ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎస్, జస్ట్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంతే కదా. అంటే నీలో నువ్వు ఒక భాగం అన్నమాట. ఎస్, ఏదైతే నీలో నువ్వు ఉన్నావో నీకు నువ్వంటూ ఒక సపోర్ట్ ఇచ్చుకోవాలి కదా. ఎస్, నీలో నువ్వు ఎందుకు భాగము అని చెప్తున్నానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఎవరి మీద ప్రభావితం అవ్వవు అనేసి, అంటే అది ఎలా కన్వే చేయాలో అర్థం కావట్లే. ఓకే, లెట్ మీ టెల్ దిస్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఆపోజిట్ పర్సన్ని అంటే నేను వాళ్ళ దృష్టిలో గొప్ప, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అనేసి అనుకుంటున్నాడు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. 5 పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్ ఏమో వేరే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దృష్టిలోనో, వాళ్ళ భార్య దృష్టిలోనే నేను వాళ్ళ దృష్టిలోనే గొప్ప, వాళ్ళు నేను లేకపోతే బ్రతకలేరు అనేసి అనుకుంటా ఉన్నాడు. అదేం చేశాడని ఆ పర్సన్ చనిపోయాడు. కొన్ని రోజుల పాటు అంటే ఏదైతే కొంత సమయం వాళ్ళకు కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సిన కొద్దిగా వాల్యూ ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళ జీవితం కాస్త ఇలా వెళ్తూ ఉంటుంది. ఆయన ఏమో చనిపోయింటాడు. ఎస్, అంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ఎందుకన్నా అంటే మనం ఎవరిలో పార్ట్ కాదండి. ఆ పాయింట్ చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తాను. వాళ్ళ లైఫ్లో నేను ఒక పార్ట్, వాళ్ళ లైఫ్లో నేను అంటే ఒక గొప్ప ఉన్నత స్థాయిని పోషిస్తున్నాను అంటే ఎస్, అది ఎంతవరకు అవ్వచ్చు? నువ్వు ఎప్పుడైతే బ్రతికి ఉన్నావో అప్పటి వరకు అవ్వచ్చు. ఎస్, ఏదైనా బ్రతికి సాధించాలి అంతే తప్ప ఏదో చచ్చిపోయి సాధించడం అనేది చాలా తప్పు కదా, పొరపాటు కదా. ఒక అతను చనిపోయాడు. వాళ్ళ భార్య పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంది. అది ఏమని ఏడుస్తుంది అంటే, చెప్పకనే చచ్చిపోయినాడు, అసలు డబ్బులు అవి ఇవి ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు, నాకు ఇప్పుడు బ్రతకాలంటే డబ్బులు లేదు అనేసి తనని తిడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అంటే ఆయన ఆ పర్సన్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆ పర్సన్ వాళ్ళ వైఫ్ జీవితంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎంతవరకు ఆమె అంటే ఆయనే నా జీవితం అనుకున్న ఆమె ఇలా మాట్లాడుతుంది. అంటే మీరు బ్రతుకున్నంత వరకు వాళ్ళ దృష్టిలో ఒక ఎస్, మీరు మనం అనుకున్నట్లు ఒక పార్టీ అవ్వచ్చు, మనం లేకుంటే వాళ్ళు ఉండలేదు అని అనుకోవచ్చు. ఒక చైర్ తీసుకోండి. ఆ చైర్ ఎంతమందో ఆ చైర్ దగ్గరికి వస్తుంటారు, ఆ చైర్లో కూర్చుంటా ఉంటారు. ఆ చైర్ నుంచి వెళ్ళిపోతే మరి వేరొకరు కూర్చుంటారు వచ్చి. ఆబ్వియస్లీ మన లైఫ్లో కూడా అలానే జరుగుతుంది.
మనతో ఒకరు వీడారు అంటే ఆబ్వియస్గా ఆ అంటే అదే ప్లేస్లో పెట్టకపోయినా కూడా వాళ్ళని వీలైతే మర్చిపోతారు, లేదంటే కొత్త రిలేషన్స్ చేసుకుంటారు. ఎస్, ఎప్పుడైనా కూడా తెలుసుకో, అంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఎనీ వన్ ఎల్స్. నీ జీవితంలో, నీ లైఫ్లో, నీ బాడీలో కానీ నువ్వే ఒక పార్ట్ అనమాట. అలాగని వేరే జీవితంలో, వేరే లైఫ్లో, వేరే వాళ్ళ దృష్టిలో నేను ఒక పార్ట్ ఉండాలి అనుకోకు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో నువ్వు ఒక పార్టే కాదనమాట, జస్ట్ ఒక ఉంటావు వెళ్ళిపోతావు అన్నట్టు ఉంటారనమాట. ఎస్, అంటే అలా ఆ దృష్టిలో ఉండద్దు అనేసి, అంటే వాళ్ళు నన్ను అలానే ఆలోచిస్తారు, నేనే వాళ్ళకి పాటు, నన్నే సర్వస్వం అనుకొని పోలుస్తూ ఉంటారు అనేసి అనుకోవద్దు. అంటే ఒక మనిషిగా కొన్ని, అంటే కొంతకాలం భూమి మీద నివసిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం, ఆ తర్వాత కాలంని బట్టి పైకి వెళ్ళడం జరుగుతుంది, రైట్? ఎస్, ఇంత చిన్న లైఫ్లో, ఈ జీవిత కాలంలో మనం ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలి కదా. ఎందరికో ఎదిగి, ఐ మీన్ మనమంటూ కొందరికి ఎడ్యుకేషన్ చేయాలి కదా. ఎస్, అది ఒక నీ రెస్పాన్సిబిలిటీగా గుర్తుపెట్టుకో. చిన్న చిన్న ఇంప్రెషన్స్, అంటే వాటికి జీవం ఉండదు, కానీ అవి ఈ భూమి మీద ఉన్నాయి అనేసి ఒక ఇంప్రెషన్ పెట్టేసిపోతుంది. నువ్వు ఒక భూమి మీద నివసించావు, వాళ్ళ లైఫ్లో నువ్వు అలా ఉన్నావు అంటే వాళ్ళలో నువ్వు ఎంత ఇంప్రెషన్ పెడుతున్నావు. నువ్వు వెళ్ళిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద వాళ్ళకి ఎంత ఇంప్రెషన్ ఉంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను వెళ్ళిపోతే వాళ్ళే నాకు సర్వస్వం అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే ఏదో ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఎస్, ఆ ఆలోచన ఏ విధంగా ఉంది, ఆ ఇంప్రెషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు తీసుకోండి. ఆ గొప్ప గొప్ప వ్యక్తులు అంటూ మన సమాజం మీద కొన్ని ఇంప్రెషన్స్ పెట్టేసి వెళ్ళారు. అంత గొప్ప ఇంప్రెషన్స్, అంత గొప్ప పర్సన్స్ ఎలా పెట్టారు అని అంటున్నారు. బేస్డ్ అపాన్ ది వాళ్ళ యొక్క బ్రతికిన తీరు. వాళ్ళు పుట్టడమా, చావడమా, జస్ట్ బ్రతకడం, బ్రతికి చనిపోయిన విధానం. ఎస్, ఆబ్వియస్గా మనకు కూడా అలాంటి ఆపర్చునిటీసే ఉన్నాయి. మనం అంటూ కొన్ని ఇంప్రెషన్స్ పెడదాం వ్యక్తుల మీద, ఫిజికల్గా కాదు, మానసికంగా వాళ్ళ యొక్క మెంటల్ ఇంప్రెషన్స్ పెడదాం మనము. అరే ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోయామా అంటే, నువ్వు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళని మీట్ అయిపోయేసి కొద్దిసేపు మాట్లాడేసి పక్కకు వచ్చేసావు అనుకో, అంటే నువ్వు ఎక్కడికో ఇంటికి వెళ్ళాలనుకో, మీ ఫ్రెండ్ ఎక్కడో దారిలో కలిశాడు, తను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వు ఇంటికి వచ్చేసావు. ఎదుటి వాళ్ళు అనుకోవాలా నిన్ను చూసి, అరే ఇన్నాళ్ళ తర్వాత కలిసినా కూడా ఒక నిజమైన, ఐ మీన్ ఒక మంచి స్వీట్ సాటిస్ఫాక్షన్ కలిగింది, నిజంగానే అద్భుతంగా ఉంది ఆ మధుర క్షణాలు అనేసి అనుకోవాలా. అంతే తప్ప వాళ్ళని ఏదో మెంటల్గా స్ట్రెస్ చేయకూడదు అనమాట. లేదంటే వాళ్ళ దగ్గర ఏదో ఇప్పించుకోవడం, లేదంటే మన దగ్గర ఏదో ఇప్పించుకోవడం అనేసి. ఎస్, ఏదైనా కూడా ఫిజికల్ ఇంప్రెషన్ కాకుండా మెంటల్ ఇంప్రెషన్ క్రియేట్ చేయి. ఒక ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ ఫంక్షన్ ఆర్ పార్టీ, నువ్వేం చేస్తావు? యు ఆర్ సపోజ్ టు ప్రజెంట్ ఏ స్మాల్ గిఫ్ట్, రైట్? ఓకే, నువ్వు ఒక స్మాల్ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకో. ఆ ఫిజికల్ గిఫ్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది అంటే, ఆ గిఫ్ట్ని బట్టి అది ఎన్ని నాళ్ళు ఉంటుందో అన్ని నాళ్ళు కాస్త ఉంటుంది, తర్వాత పోతూ ఉంటుంది. బట్ వాళ్ళకంటూ ఒక ఫిజికల్ ఇంప్రెషన్ ఇచ్చామనుకో, ఐ మీన్ మెంటల్ ఇంప్రెషన్ ఇచ్చామనుకో, సారీ. ఎస్, ఇఫ్ ఇన్ కేస్ సమ్వన్ ఈజ్ స్ట్రెయిన్, వాళ్ళు ఏదో స్ట్రెయిన్గా ఉన్నారు, ఒకానొక సమయంలో ఒకానొక తప్పుడు ఆలోచన తీసుకోవడం మంచిదే అనేసి అనుకున్నారనమాట వాళ్ళు. ఆ సిచ్యువేషన్లో నువ్వు వాళ్ళని అప్రోచ్ చేసి ఒక మంచి సలహా ఇచ్చావు, ఒక జీవితం మారిపోయే చిట్కా చెప్పావు. వాళ్ళు జీవించినంత కాలం కూడా వాళ్ళు అప్పటి నుంచి ఐ మీన్ చనిపోయేంత వరకు జీవిస్తారు కదా, ఆ జీవితకాలం అంతా నీకంటూ ఒక మెంటల్ ఇంప్రెషన్ పెట్టుకుంటారండి. అంటే ఫిజికల్గా చూపించలేకపోయినా ఒక మెంటల్ ఇంప్రెషన్ పెట్టుకుంటారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అలాగని ప్రతి ఒక్కరి జీవితంలో నేను అలా మెంటల్ ఇంప్రెషన్ తీసుకురావాలి,
ఏదో సైకలాజికల్గా వాళ్ళని అర్థం చేసుకునేది సైకలాజికల్గా బిహేవ్ చేయాలి అనేసి అనుకోవద్దు. ఎస్, మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని ఫాలో అవుతూ మనం అంటూ కొన్ని ఇంప్రెషన్స్ క్రియేట్ చేసేదానికి ట్రై చేద్దాం. ఎస్ ఎస్, జస్ట్ మార్క్ దట్ యు ఆర్ ఎ లర్నర్. లర్నర్గా ఉంటే ఒక గుడ్ లర్నర్గా ఉండిపోతాం. వెయిట్.